దయగల బ్రహ్మ గొప్ప కార్యములు చేసి పోషిస్తున్న మీ దాసులు చేసిన ప్రార్థనను ఆలోచించి మంచి మంచి ప్రార్థనలో ప్రవేశించిన నన్ను మీరు ప్రవేశించిన మీరు సంరక్షించి పోషిస్తున్న అన్ని విషయంలో కాపులతో ఆవుతో తోడైంది ఈ దినం కూడా మీరు ఈసారి కుటుంబాన్ని సంరక్షించి మీ పరిశుద్ధ నాకు కనపరుస్తూ పోషించినప్పుడు ఇచ్చిన ఈ కృప సమయంలో మీరు అన్ని మమ్మల్ని మీరే తీసి ఈ కుటుంబంలో తల్లి తప్ప గ్రామంలో నివాస స్థలము తగ్గి రాత్రి అరే మీరు ఇవరకు పెట్టి మీరు ఇప్పుడే నడుస్తుంది ఇగో ఇవరాక చూపించడం అన్నాక బాగా రికార్డ్ అవుతుందని ఆఫ్ చేసినాం ఇది ఆఫ్ చేస్తే మళ్ళీ నూట 57 కీర్తన నాలుగు చదువుతున్నది. తమ్ముడు ప్రార్థన చేస్తాడు, అబ్రాహం సార్ కాడ చెప్తుంది. ఒకటి నుంచి యెహోవా ఇల్లు కట్టించలేదా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడలేదా దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు. తమ్ముడు ప్రార్థన చేస్తే మరి. పరిశుద్ధానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. నువ్వు ఇయ్యనిది ఏది కూడా వ్యర్థమని వింటున్నాము ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీరు దయచేసారు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన 1, 2, 3 కుటుంబం దగ్గరికి వచ్చాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మాలో ఉండి జరిగింది తోడు అని క్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధమైన తండ్రి, మంచి మీరు క్రమం తీసుకు తండ్రి మాకిచ్చిన నీకు ఈ సమయంలో గొప్ప సమర్థములు అర్పిస్తున్నాము. ఆయన ఈ మూడు క్రమం కడిచేసి ప్రవేశించుకుని ఆత్మ చేసి రక్షించి ఆ తల్లి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ ఈ రెప్పని కడిచేస్తున్నాము తండ్రి. నీ
ఇది మూడో ఇది తమ్ముడు జకరియా కట్ చేస్తాడు. కట్ చేయండి తమ్ముడు జకరియా కట్ చేస్తే మరి ఎనిమిది రాసిన పత్రిక 3:3 అబ్రహం సార్ చదువుతాడు 3:3 ఏప్రిల్ 3 అలాగే చదివితే అబ్రహం ప్రార్థన చేస్తాడు. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టవడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడింది. అంతే ప్రార్థన చేస్తే పరిశుద్ధమైన తండ్రి మంచి ప్రార్థన మూడో కుటుంబంగా తండ్రి మీ ప్రేమ గల ఆత్మచేతులు గాయపడిన నూతన పరిస్థితి ఉన్న సమయం మీరే వేస్తున్నాము చదువుతున్నాము తండ్రి. పరిశుద్ధానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఏపటి వారం నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన నువ్వు ఇచ్చిన మేలను బట్టి మా ఆనందంతో సంతోషంతో నిన్ను జ్ఞాపకం చేస్తూ ఈ పనులు చేస్తున్నాము నాయన నీకు వందనాలు ప్రభా. నీవు ఏది ప్రభా మేము ఏది చేసినట్టు వ్యర్థమే కనుక ప్రభా మీరు మాలో ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన దీన్ని బట్టి ఈ గుమ్మను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ యేసుక్రీస్తు నామంలో దీన్ని కటింగ్ చేస్తాను. పరిశుద్ధుడా మీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రం కలుగును గాక. ఈ చక్కని ప్రభువా బెడ్రూమ్ను తండ్రి చిల్డ్రన్ బెడ్రూమ్ను మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభావాలను మీకు ఆరోపించుకొనిచున్నాం నాయన మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు స్తుతులు ఘనత మహిమ ప్రభావాలను ఆరోపించుకొనిచున్నాం. ఈ చక్కని ఇల్లంతట్లో నాయన ఈ చక్కని బెడ్రూమ్ తండ్రి ఓ ప్రభు ఎంతో అందమును ఎంతో పరిపూర్ణతను కలిగిస్తున్నది. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ తండ్రి యొక్క బెడ్రూమ్ లో మీరుండి రాత్రి పండుకొని చిన్నగా తండ్రి చక్కని నిద్రను ఓ ప్రభా మరి తండ్రి మీకు వందనాలు. చక్కని దర్శనములు దేవుని గురించిన పరలోకమును గురించిన సంఘమును గురించిన దర్శనములు ఈ గృహములో కలుగున్నట్లుగా తద్వారా మీ నామాన్ని ఘనపరచున్నట్లుగా మీ సన్నిధి ఈ రూమ్ లో సదాకాలము ఉండగలందులకు ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార
ఒకటి చేయాలి, ఇది ఒకటి చేయి. అంటే అప్పుడు నా చిన్న ఆలోచన యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజధానము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయాలకు మేలు చేయము. తమ వంకర ద్రోవలకు తొలగిపోవాలని పాపము చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉంటుంది కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి నిన్ను నమ్మిన వారు ప్రభా సీయోను కొండల వలె ఉండునని ప్రభా నీ మాట చెలవిస్తుంది ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇగో నాయన తండ్రి, నిన్ను నమ్మిగా ప్రభా నీతిమంతులుగా ఉన్నప్పుడు ప్రభా అయ్యా కొండల్లాగే మేము ఉంటాము ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇటు కార్యం బట్టి ప్రభా ఇదిగో నైనా ఈ గురుమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క విలువైనటువంటి తండ్రి దేవుడికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తునకు పరిశుద్ధ దేవుడికి ఈ యొక్క ప్రతిష్ఠిద్దాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మెయిన్ మీటింగ్
Thank you.